అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ తెలిపారు. సిపి దీనికి సంబంధించి క్లియర్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వారంతా కూడా మృతి చెందారు అనే విషయాన్ని సిపి తెలిపినటువంటి ప్రకటన అయితే తెలుస్తోంది. Yes, coming back to you, Sandhya. So, ప్రమాద తీవ్రతని కానీ ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ డేంజరస్ ఇంటెన్సిటీ కానీ మనం చూస్తే కనుక సో ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరిగిందనేది ఆ విస్ఫోటనం బట్టి అర్థమవుతోంది. దాదాపు కొన్ని వేల లీటర్ల వైట్ పెట్రోల్ని ఆ ఫ్యూయల్ని మోసుకెళ్తున్నటువంటి విమానం ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ శబ్దంతో భారీ అగ్నికిరలు ఎగిసిపడి విమాన ప్రమాదం అయితే జరిగింది. సో దాన్ని బట్టి చూస్తుంటే కనుక నిజంగా 242 మంది ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలన్నీ కూడా గాల్లోనే అగ్నికిలలతో పాటు ఆహుతయ్యాయని అనుకోవచ్చు. అంత భారీ ప్రమాదం జరిగింది. సో ఇప్పుడిప్పుడే అధికారుల ప్రకటనలు కూడా బయటకు వస్తున్నాయి. సంధ్య, రైట్ సునీల్, ఇది అత్యంత బాధాకరమైనటువంటి విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఉంది అని చెప్పి ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాము. అందుకు తగ్గట్టుగానే ఈరోజు బోయింగ్ 737 MI 171 విమాన ప్రమాదంలో ప్రయాణించినటువంటి 242 మంది ప్రాణాలు కూడా గాల్లో ఆ మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి అని చెప్పి ఇప్పుడే సిపి ప్రకటన కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా హృదయం కలిచివేస్తోంది. ఏ ఒక్కరైనా ప్రాణాలతో బయట పడతారా అనేటువంటి ఆశలన్నీ కూడా సన్నగిల్లిపోయి ఆ ఆశలకి సమాధి చేసినటువంటి ప్రకటనగా మనం దీన్ని చూడొచ్చు. మొత్తం 242 మంది ప్రయాణికులు ఈరోజు జరిగినటువంటి విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతైపోయారు. అదేవిధంగా ఈ విమాన ప్రమాదంలో భాగంగా విమానము అదుపు తప్పి వెళ్ళినటువంటి ఆ మెడికల్ కాలేజీలకు దూసుకు వెళ్ళింది. అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంజ్యూర్ అయ్యారు. మరి వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పి మనం భావిద్దాము. అదేవిధంగా ఇది మనం చూసినట్లయితే ఎయిర్ ఇండియా ప్రమాదాల్లోని అత్యంత ప్రమాదకరమైన అత్యంత హృదయ విదారకరమైనటువంటి ప్రమాదంగా కూడా మనం చెప్పొచ్చు. మొత్తం 242 మంది ప్రయాణికులు, అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు, ఇంకా మరికొంతమంది ఉన్నారు. అయితే అసలు ఇప్పుడు అందరూ ప్రయాణిస్తున్న వారి లిస్టు బయటికి రావాల్సి ఉంటుంది. వారందరికీ సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కూడా అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, వారిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో బ్లాస్ట్ జరగటం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగటము, ఆ మొత్తం విమాన శకలాలన్నీ చెల్లా చెదురుగా పడిపోవటము, మృతదేహాలన్నీ కూడా అసలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్లో ఉండటము, బాడీ పార్ట్స్ ఎక్కడికక్కడ చల్లా చెదురుగా పడిపోవడము, వాటన్నిటిని కూడా సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మనం చూద్దాం. ఇదైతే మాత్రం అత్యంత బాధాకరమైన విషాదకరమైనటువంటి విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. సో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది ప్రయాణికుల్లో సంధ్య 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటిషర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ 7 పోర్చుగీస్ వారు, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో తాజా స్టేట్మెంట్స్, తాజా ప్రకటనలు కనుక మనం చూస్తే 242 మంది నిజంగానే వాళ్ళు ఇంకా వాళ్ళలో ఎంతో కొంతమంది అయినా బ్రతికి బయటపడ్డారు అని అనుకునే ఆశలన్నీ కూడా అడియాసలైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అందరూ కూడా మృత్యువాత పడ్డారు అనే, లేదంటే నిజంగా మరణించారు అనేటువంటి వార్త అయితే వినాల్సి వస్తోంది. ఇది చాలా నిజంగా ఏవియేషన్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ యాక్సిడెంట్గా దీనిని పేర్కొనక తప్పదు. సో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అహ్మదాబాద్కి పయనమై వెళ్లారు. మరోప్రక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్లారు. సో దీనికి సంబంధించి అప్డేట్ సంధ్య, ఎనీ అప్డేట్? అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలని స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు అనేటువంటి వార్త వచ్చింది. సో అది ఇంకా ఎంతసేపట్లో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎనీ అప్డేట్? డెఫినెట్గా కూడా హుటాహుటిన అయితే రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్కి చేరుకున్నారు. అమిత్ షా కూడా ఈ ఘటన జరిగిన వెంటనే గుజరాత్ సీఎంకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈవెన్ ప్రధాని మోదీ కూడా ఈ ఘటనకు సంబంధించి చాలా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, అక్కడ సహాయక చర్యలన్నీ చాలా ముమ్మరంగా జరగాలి, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగానే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. బట్ అమిత్ షా కూడా డెఫినెట్గా అహ్మదాబాద్ చేరుకునే అవకాశాలు కూడా
లేకపోలేదు. ఎందుకంటే అత్యంత పెద్ద ఘటనగా దీన్ని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి 242 మంది లైఫ్స్ ఈరోజు అగ్నికిలలో ఆహుతైపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కూడా కేంద్రం నుంచే కాకుండా గుజరాత్ స్టేట్కి సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా అంటే వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి స్వయంగా అధికారులతో వారు మాట్లాడి అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అయితే వివరాలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేము అండగా ఉంటాము అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు కూడా వారు ఓదార్పుని కలిగిస్తూ ఉన్నారు. ఈవెన్ ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ కూడా ట్వీట్ చేశారు, మేము బాధితులందరికీ అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి సో డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగానే ఉంటారు, ఖచ్చితంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఈవెన్ రామ్మోహన్ రాయుడు ఆల్రెడీ మధ్యాహ్నమే ఆయన స్టార్ట్ అయిపోవడంగా చూడండి, మరికొన్ని గంటల్లోనే ఆయన అక్కడికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారుల నుంచి ఆయన సమగ్రమైనటువంటి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కానీ లేదా వాళ్ళు మీడియా ముందుకు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఎస్, థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్రీఫింగ్. అండ్ సో భయానక దృశ్యాలు నిజంగా ఉదయం మధ్యాహ్నం 1:30 తర్వాత భయానక దృశ్యాలు యావత్ భారతమే కాదు ప్రపంచం అంతా కూడా నిజంగా చూడాల్సి వచ్చింది. సో ఈ పెను ప్రమాదంలో భారీగానే మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ప్రకటనలు వస్తాం శోచనీయం. सवारी देखनी चाहिए। सवारी देखनी चाहिए। రైట్, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రమాద ఘటనా స్థలిలో తాజాగా జరుగుతున్నటువంటి సహాయక చర్యలు అంత వేగంగా జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మొత్తం అందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారా? అప్డేట్ ఏంటి? సునీల్, ఇది ఒక ఘోరమైన ప్రమాదం అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి అనేది దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాలి. అయితే అహ్మదాబాద్ సిపి మాత్రం 242 మంది కూడా చనిపోయారనేది కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగీసు, 1 కెనడా వాసి ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా ఆయన ఒక పత్రికకు తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి ఎటువంటి కారణాలతోటి ఈ యొక్క ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా కొంత టెక్నికల్ కారణంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది కూడా కొంత వార్తలైతే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే టేకాఫ్ జరిగిన తర్వాత కూడా ఒక 1000 మీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత ఆ రన్వే పై నుంచి పైకి ఎగిరిన సమయంలో ఒకేసారి కూడా దానికి లిఫ్ట్ ఆఫ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఆఫ్ పనిచేయకపోవడంతో ఒక్కసారిగా ఫ్లైట్ కూలిపోయినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల తరచుగా ఇటువంటి ఇష్యూస్ వస్తాయి అనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టేకాఫ్ జరిగిన తర్వాత కొంత దూరం గాలిలోకి లెగిసిన తర్వాత ఒక్కసారిగా పైలట్ దీన్ని లిఫ్ట్ ఆఫ్ చేస్తారు. ఆ లిఫ్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కసారిగా గాలిలోకి ఇంకా పైకి వెళ్ళే పరిస్థితి అయితే ఫ్లైట్కు ఉంటుంది. అయితే 2 ఇంజన్స్ సమానంగా పనిచేస్తూ ఒకేసారి టేకాఫ్ అవుతుంది. సో ఈ సమయంలో లిఫ్ట్ ఆఫ్ పనిచేయకపోవడంతో అతను అత్యవసర ల్యాండింగ్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే అది పూర్తిగా బిల్డింగ్స్ ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు పారాచూట్స్ సహాయంతో దూకేయడానికి కూడా ఆ సమయాభావం, అంటే ఫ్లై అయిన టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ యొక్క ప్రమాదం సంభవించడంతో ఇటు ఎటువంటి పరిస్థితి లేని సిచ్యువేషన్ అయితే పైలట్కు ఉందనేది చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఆయన ఏటీసీని కూడా కాంటాక్ట్ అయ్యాడు. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా ఏటీసీని ముందుగానే హెచ్చరించారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే DCCI కూడా
దీంట్లో ఎటువంటి టెక్నికల్స్ ఉన్నాయి, ఏవే ప్రమాదానికి గల కారణాలు ఏంది అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే మనకు అందే అవకాశాలు కనపడుతుంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ అస్ గోపి, థ్యాంక్ యూ ఫర్ నౌ. సో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి భయానకమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద దాటికి అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. 2 భవంతులు కూడా అగ్నికీలల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోప్రక్క ఆ భవంతులన్నీ కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించినవిగా, హాస్టల్కి సంబంధించిన భవనాలుగా తెలుస్తోంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ప్రమాదం జరిగినటువంటి వార్తలు వస్తున్నాయి. సో అటు మెడికోలు ఎంతమంది ఈ గాయాల పాలయ్యారనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. మరోప్రక్క అహ్మదాబాద్ సిపి తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందనేదైతే తెలుస్తోంది.